brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పేర్ని నానిపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. వల్లభనేని వంశీని వంగవీటి రంగాతో పోల్చడం పట్ల అభ్యంతరం తెలిపారు. బూతులు మాట్లాడే వంశీని పేర్ని నాని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల గురించి పేర్ని నాని అమర్యాదగా మాట్లాడారని, ఇందుకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. అది వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని వీళ్ళిద్దరు చంద్రబాబు గారిని విమర్శించడం, తిట్టడం, అలాగే చంద్రబాబు గారి కుటుంబం గురించి విమర్శించడం, అలాగే పేర్ని నాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్లే ఓడిపోయాం మొర్రో అని 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చెప్తుంటే ఏ ముఖం పెట్టుకొని మీడియా ముందుకు వస్తున్నావా? సిగ్గులేదు నీకు? సిగ్గు సరం లేదా? ఏంటి వంశీకి ఆరోగ్య పరిస్థితి బాగలేదా? జైల్లో డైటింగ్ చేస్తే ఒళ్ళు తాగదా? పోలీస్ స్టేషన్లో ఉమ్మేస్తే వామ్ చేసుకున్నట్ట. అవి నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. వీడియో క్లిప్పింగ్ ఒకసారి చూడండి. ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ని వాళ్ళ అధికారుల్ని విమర్శిస్తావా నువ్వు? బేషరత్తుగా వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పు. వాడేంటి నీ కింద ఏమైనా జీతకాళ్ళ? నువ్వు బేషరత్తుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలి. మోకాల మీద కూర్చొని మీడియాని పిలిచి వంగవీటి రాధాకృష్ణకు కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి.